హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. మనకి ఎస్ఎస్సి సీజీఎల్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా 2024కి. సో దాని ఫుల్ లెంత్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసరికి మనకి 24th జూన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఎండ్ డేట్ వచ్చేసరికి 24th జూలై అయితే మెన్షన్ చేశారు. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రెసిపియన్స్ అంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 24th జూలై అనమాట. సో నెక్స్ట్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ వచ్చేసరికి 25 అయితే మెన్షన్ చేశారు. అండ్ కరెక్షన్ విండో వచ్చేసరికి మనకి 10th 8th అయితే ఓపెన్ అవుతుంది అండ్ 11th 8th అయితే మనకి క్లోజ్ అవుతుంది. అంటే సెప్టెంబర్ 10th ఓపెన్ అవుతుంది అండ్ 11th సెప్టెంబర్న క్లోజ్ అవుతుంది. టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ టైర్ 1 అంటే టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ 2024లో అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత టైర్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి డిసెంబర్ 2024లో అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి అండ్ వేరియస్ పోస్ట్కి అయితే వేరియస్ ఏజ్ లిమిట్ ఉంటుంది. ఫస్ట్ అసిస్టెంట్ ఆఫీసర్ సెక్షనల్ సెక్రటేరియట్ సర్వీసెస్లో అయితే ఇది గ్రూప్ బి పోస్ట్ అనమాట. 20 to 30 years అయితే ఉండాలి. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ సెక్షనల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి అయితే గ్రూప్ బిలో మనకి 18 to 30 years అయితే ఉండాలి. నెక్స్ట్ అసిస్టెన్స్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో అయితే మనకి 20 to 30 years అయితే ఉండాలి. ఇవన్నీ గ్రూప్ బి పోస్ట్స్ అనమాట. గ్రూప్ బి పోస్ట్లోనే వేరియస్ డిపార్ట్మెంట్స్లో అసిస్టెన్స్ ఆఫీసర్కి ఏజ్ లిమిట్ అయితే అడుగుతున్నారు. సో ఈ ఏజ్ లిమిట్ అనేది మీరు ఒకసారి పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్లో చూడండి, క్లియర్గా అర్థమవుద్ది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ఆఫీసర్ సెక్షనల్ ఏఎఫ్హెచ్క్యూ డిపార్ట్మెంట్ అయితే మనకి 20 to 30 years అయితే అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అయితే 18 to 30 years అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ అదర్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్లో అయితే 18 to 30 years అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి సివిడిటి గ్రూప్ సి పోస్ట్ అనమాట ఇది. సో దానికైతే 18 to 30 years అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కి అయితే సిబిఐసి అండ్ ఇది గ్రూప్ బి పోస్ట్ అనమాట. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30 years అయితే అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ప్రివెంటివ్ ఆఫీసర్కి కూడా సేమ్ ఏజ్ లిమిటే 18 to 30 years. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్కి అయితే మనకి 18 to 30 years అయితే అడుగుతున్నారు. అండ్ ఎస్ఐ ఇన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఎస్ఐకి అయితే మనకి 20 to 30 years అయితే అడుగుతున్నారు. అండ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్కి అయితే మనకి 18 to 30 years అయితే అడుగుతున్నారు. అండ్ నార్కాటిక్స్ బ్యూరో అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇన్స్పెక్టర్కి అయితే మనకి 18 to 30 years అయితే అడుగుతున్నారు. సో మ్యాక్సిమం గ్రూప్ బి పోస్ట్స్కి 18 to 30 years అయితే అడుగుతున్నారు. కానీ కొన్ని పోస్ట్స్ ఉన్నాయి, వాటికి వేరే ఏజ్ లిమిట్ అనేది ఉంది. ఒకసారి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అందులో ఒకసారి చూసుకోండి. సో ఇవి గ్రూప్ బిలో ఇంకొన్ని పోస్ట్స్ అయితే ఉన్నాయి. సో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటే మనకి హ్యూమన్ రైట్స్ కమిషన్ డిపార్ట్మెంట్, కాగ్ డిపార్ట్మెంట్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నార్కాటిక్స్ బ్యూరో అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్స్లో మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30 years అయితే ఉండాలి. సో ఇవైతే మీరు ఒకసారి చెక్ చేసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ గ్రూప్ సి పోస్ట్ చూద్దాం. గ్రూప్ సి పోస్ట్లో మనకి ఆడిటర్ పోస్ట్ ఉంది అండ్ అకౌంటెంట్ పోస్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉంది, అప్పర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్ ఉంది, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉంది, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్స్ అయితే ఉన్నాయి. సో ఈ డిపార్ట్మెంట్స్ అనేవి కాగ్ అండ్ నార్కాటిక్స్ బ్యూరో డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి గ్రూప్ సి అన్ని పోస్ట్స్కి కూడా మనకి 18 to 27 years అయితే అడుగుతున్నారు. అండ్ ఏజ్ లిమిట్ కోసం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఫర్ పోస్ట్ విచ్ ఏజ్ లిమిట్ ఈజ్ 18 to 27 years అంటే 18 to 27 years ఏ పోస్ట్స్కి అయితే ఉన్నాయో ఆ క్యాండిడేట్స్ అనేవాళ్ళు 2nd 08/1997 కన్నా ఎర్లియర్ అయితే ఉండకూడదు. అండ్ 1/8/2006 కన్నా తర్వాత అయితే ఉండకూడదు. అండ్ నెక్స్ట్
కొన్ని పోస్ట్స్ ఉన్నాయి. 20-30 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉండే పోస్ట్‌కి ఏంటంటే మనకి 2/8/1994 అయితే దానికన్నా ముందైతే ఉండకూడదు. అండ్ 1/8/2004 తర్వాత అయితే ఉండకూడదు డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంటు. ఈ డేట్స్ కొంచెం చెక్ చేసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ 18-30 ఇయర్స్ ఉండే పోస్ట్‌కి 2/8/1994 కన్నా బిఫోర్ అయితే ఉండకూడదు. అండ్ 1/8/2006 తర్వాత అయితే ఉండకూడదు ఏజ్ అనేది. ఐ మీన్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ అనేది ఈ డేట్స్ అయితే ఉండకూడదు. అండ్ నెక్స్ట్ మనకి 18-32 ఇయర్స్ వచ్చే పోస్ట్‌కి 2/8/1992 ఎర్లియర్ అయితే ఉండకూడదు. అంటే దానికన్నా ముందు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండకూడదు. అండ్ 1/8/2006 తర్వాత అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉండకూడదు. సో, అలా ఉంటే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ విషయానికొస్తే మనకి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కైతే 5 ఇయర్స్ ఇచ్చారు. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్‌కైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. పీడబ్ల్యూడీ అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ పీడబ్ల్యూడీలో ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అండ్ పీడబ్ల్యూడీలో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అయితే 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. సో, ఈ ఏజ్ రిలాక్సేషన్ ఏంటంటే ఫర్ సపోజ్ ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా! 18-30 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది కొన్ని పోస్ట్స్‌కి ఉన్నాయి కదా! కొన్ని పోస్టులకి. సో, ఈ ఏజ్ రిలాక్సేషన్ ఎప్పుడు యూజ్ అవుద్దంటే ఈ ఏజ్ అనేది మాక్సిమం 30 ఇయర్స్ ఇచ్చారు కదా! సో, అప్పుడు మీరు ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకున్నట్టయితే ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ అనేవి యాడ్ అవుతాయి. అప్పుడు ఆ క్యాండిడేట్ ఇప్పుడు 30 ఇయర్స్ ఉంది కదా! ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఉంది. సో, ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ అనేవి యాడ్ అవుతాయన్నమాట అప్లికేషన్ చేసుకోవడానికి. అంటే 35 ఇయర్స్ వరకు ఆ క్యాండిడేట్ ఏజ్ 35 ఇయర్స్ వచ్చేంత వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్‌కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అండ్ డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ అయితే మనకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకోటైతే ఇచ్చారు. సో, దానికి 8 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా డిఫెన్స్ పర్సన్స్‌కే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ గ్రూప్ సి పోస్ట్‌కి ఏజ్ లిమిట్ ఏంటో చూద్దాం. సో, సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ అయితే అప్ టు 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది. అండ్ నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మనకి అప్ టు 45 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. అండ్ విడో అండ్ డైవర్స్డ్ ఉమెన్ అయితే మనకి అప్ టు 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అండ్ విడో అండ్ డైవర్స్డ్ ఉమెన్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మనకి అప్ టు 40 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్‌లోకి వెళ్తే మనకి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే అడుగుతున్నారు. అంటే బేసిక్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. బీఎస్సీ గానీ, బీటెక్ గానీ ఎనీ బేసిక్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ విత్ అట్‌లీస్ట్ 60% మార్క్స్ అయితే ఉండాలి. అంటే మనకి డిగ్రీలో మినిమమ్ 60% మార్క్స్ అయితే వచ్చుండాలి. అండ్ ఈ మార్క్స్ పర్సెంటేజ్ అనేది మీకు 59% వచ్చినా కూడా మీరు డిస్‌క్వాలిఫైయే. మీరు ఈ పోస్ట్‌కైతే ఎలిజిబుల్ కాదు. సో, మీకు ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఒక వాల్యూ ఇచ్చాడు కదా! 60% అని. సో, ఆ పర్సెంటేజ్ వాల్యూకైతే తక్కువ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ ఇంకో క్వాలిఫికేషన్ కూడా ఇచ్చాడు. ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్ కూడా ఆ పోస్ట్‌కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్ట్ అయితే ఉంది. దాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ అయితే ఉండాలి. దీనికి కంపల్సరీ స్టాటిస్టిక్స్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉండాలి. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్ మాత్రమే ఇది అప్లికేషన్ చేసుకోవడానికి ఉంది. అండ్ క్యాండిడేట్ మస్ట్ హావ్ స్టడీడ్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ యాజ్ ఆల్ ది 3 ఇయర్స్ అండ్ ఆల్ 6 సెమిస్టర్స్ ఆఫ్ ది గ్రాడ్యుయేషన్ కోర్స్. అంటే ఈ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ అనేది ఆ 3 ఇయర్స్ కోర్స్‌లో కంపల్సరీ ఉండాలని అడుగుతున్నారు. సో, ఈ పోస్ట్‌కైతే కంపల్సరీ స్టాటిస్టిక్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఉంది కదా! నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌కి. సో, దానికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ అడుగుతున్నారు. అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమమ్ 1 ఇయర్ రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఏ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే అడుగుతున్నారు. సో, దీనికి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతున్నారు.
అండ్ డిగ్రీ ఇన్ లా ఆర్ హ్యూమన్ రైట్స్ ఫ్రమ్ ఏ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ అనే క్వాలిఫికేషన్ కూడా అడుగుతున్నారు. అంటే మీరు ఏదో ఒక యూనివర్సిటీలో లా డిగ్రీ కానీ హ్యూమన్ రైట్స్ డిగ్రీ కానీ చేసి ఉండాలి. అండ్ మిగతా అన్ని పోస్టులకి బేసిక్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో స్పెసిఫిక్గా ఈ పోస్ట్కి అయితే ఈ క్వాలిఫికేషన్స్ అనేది ఉండాలి. ఈ రిక్వైర్మెంట్ అనేది ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ అయితే ఆ స్టూడెంట్ అనేవాళ్ళు స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అయ్యి ఉండాలి. అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి అప్లై చేసుకునే వాళ్ళకి లా డిగ్రీ స్టూడెంట్ అయ్యి ఉండాలి ఆర్ హ్యూమన్ రైట్స్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. అండ్ మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎగ్జామ్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు, కానీ రిజల్ట్ అండ్ సర్టిఫికేట్ అనేది మనకి 1 August 2024 లోపు అయితే మీకు వచ్చి ఉండాలి. అంటే మీరు ఎగ్జామ్ రాసి మీకు రిజల్ట్ వచ్చి అండ్ మీ సర్టిఫికేట్ అయితే 1 August 2024 లోపు అయితే ఉండాలి. సో ఆ స్టూడెంట్స్ అయితే మీరు అప్లికేషన్ చేసుకోండి. నార్మల్ రిజల్ట్ రాకపోయినా కూడా మీరు అప్లికేషన్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్కి అపియర్ అవ్వచ్చు, కానీ ఈ డేట్ లోపు అయితే మీకు సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. ఓకే, లేకపోతే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ప్రాబ్లం అవుతుంది. సో ఈ ఎగ్జామినేషన్కి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ ఎస్ఎస్సి సైట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, ssc.nic.in అని. ఫస్ట్ ఆ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. నెక్స్ట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ అండ్ పాస్వర్డ్ అయితే జనరేట్ అవుతుంది. సో మీకు అది ఆ డీటెయిల్స్ అనేది మీకు సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ అప్లికేషన్ వీడియోలో మీకు అది ఎలా అయితే అప్లికేషన్ చేయాలో మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఈ సైట్లోకి వెళ్ళి ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి. మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే మీకు ఒక రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఆ పాస్వర్డ్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలి. మీరు కస్టమైజ్ చేసుకొని ఆ పాస్వర్డ్ అయితే వితిన్ 14 days లోపు మీరు చేంజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి మీరు స్పెట్స్ లేకుండా అయితే తీసుకోవాలి. స్పెట్స్ ఉంటే ఫోటో యాక్సెప్ట్ చేయరు. అండ్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీకు మంచి క్లారిటీ ఉంటుంది. సో వైట్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ స్పెట్స్ అయితే ఒక ఫోటో తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ ఇమేజ్ వచ్చేసరికి మనకి 10 to 20 kbsలో అయితే మీరు కన్వర్ట్ చేసుకొని అప్లికేషన్లో ఫిల్ చేయాలి, అప్లోడ్ చేయాలి ఫోటోగ్రాఫ్. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్కి 24th అయితే ఇచ్చారు, July 24th. అండ్ కరెక్షన్ విండో వచ్చేసరికి మనకి 10 to 11th September అయితే ఓపెన్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఫీజు అప్లికేషన్కి 25th Julyలో అయితే మీరు ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 25th July లోపు మీరు రిజిస్ట్రేషన్ అనేది 24th July లోపు కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఫీజు పేమెంట్ వచ్చేసరికి 24th July వరకు అయితే ఉంది. అండ్ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి 100 రూపీస్ అయితే ఫీజ్ పేమెంట్ ఉంది జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ వాళ్ళకి. అండ్ SC ST ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి, రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదు, నిల్ ఫీజు. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్కి వచ్చేసరికి ఇందాక చెప్పాను కదా మీకు 25th July అయితే లాస్ట్ డేట్. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి 24th July. అండ్ ఫీజ్ పేమెంట్ చేయాల్సి వచ్చేసరికి మీరు 25th Julyలో అయితే మీరు ఫీజ్ పేమెంట్ చేసుకోవచ్చు 25th July వరకు. ఫస్ట్ అయితే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఫీజు ఎప్పుడన్నా 25th డేట్ లోపు ఎప్పుడన్నా పే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కరెక్షన్ విండో కోసం డిస్కస్ చేసుకున్నాం కదా, కరెక్షన్ విండో వచ్చేసరికి మనకి 10th September to 11th September అయితే ఓపెన్ అవుతుంది, 10 to 11 డేట్స్లో అయితే. అండ్ నెక్స్ట్ ఈ కరెక్షన్ విండోకి మనం 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ కరెక్షన్కి ఫస్ట్ టైం అయితే. సో ఫస్ట్ టైం కరెక్షన్ చేసుకుంటే మనకు 200 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ సెకండ్ టైం కరెక్షన్ చేస్తే మనకు 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఈ కరెక్షన్ విండోకి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి SC ST ఆల్ కేటగిరీస్ వాళ్ళకి సేమ్ ఫీజు అయితే ఉంటుంది, దీంట్లో ఎలాంటి కన్సెషన్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్దాం.
సో, ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మనది సౌత్ రీజన్ కిందకొస్తుంది ఎస్ఎస్‌సిలో. స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో మనది సౌత్ రీజన్ డిపార్ట్‌మెంట్‌కయితే వస్తుంది. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్, తమిళనాడు స్టేట్, తెలంగాణ స్టేట్ అండ్ పుడుచ్చేరి స్టేట్ ఏదైతే ఉందో, పుడుచ్చేరి యూనియన్ టెరిటరీ ఏదైతే ఉందో అనేవి ఈ స్టేట్స్ అండ్ సిటీస్ అనేవి మనకి సౌత్ రీజన్‌లోకయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ అందులో ఫస్ట్ చీరాల సిటీ ఉంది, గుంటూరు సిటీ ఉంది, కాకినాడ సిటీ ఉంది, కర్నూల్ సిటీ ఉంది, నెల్లూరు సిటీ ఉంది, రాజమండ్రి సిటీ ఉంది, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుడుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలిం, తిరుచిరాపల్లి, తిరువన్నవెల్లి, వేలూర్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ సిటీస్ అయితే ఉన్నాయి. సో, ఈ సిటీస్‌లో మీరెక్కడన్నా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు వేరే స్టేట్స్‌లో ఏదన్నా జాబ్ చేస్తూ ఉంటే, మీరు ఆ స్టేట్‌లో అయితే పెట్టుకోండి. మీకు జాబ్ అయితే వాళ్ళ కన్వీనియంట్ బట్టి, వాళ్ళ వేకెన్సీ బట్టి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడన్నా ఇస్తారు. మీరు ఎగ్జామినేషన్ ఎక్కడన్నా రాసుకోవచ్చు. కానీ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్‌లో అయితే ఇలా అవ్వదు. బ్యాంకింగ్ ఎగ్జామినేషన్‌లో మీరు ఏ సిటీ అయితే పెట్టారో, ఏ స్టేట్ అయితే పెట్టారో అక్కడ మాత్రమే మీకు పోస్టింగ్ వస్తుంది. అండ్ ఎగ్జామినేషన్ గూడా మీరు అక్కడే రాయాల్సుంటుంది. బట్ ఎస్ఎస్‌సిలో అయితే మీరు ఎగ్జామినేషన్ ఎక్కడన్నా రాసుకోవచ్చు. దానికి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటదో ఒకసారి చూద్దాం. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి రీజనింగ్ ఉంటది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. జనరల్ అవేర్‌నెస్ అంటే జీకే ఉంటది. అండ్ నెక్స్ట్ యాప్టిట్యూడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. సో, ఒక్కొక్క సెక్షన్ అనేది టైర్ 1లో 25 క్వెషన్స్ అయితే ఉంటాయి. అండ్ మార్క్స్ వచ్చేసరికి 50 మార్క్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వెషన్ 2 మార్క్స్‌కైతే ఉంటుంది. టైమ్ వచ్చేసరికి 1 హవర్ టైమ్ అయితే ఉంటది. అంటే 60 మినిట్స్ అన్నమాట. అదే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కైతే 20 మినిట్స్ ఎక్స్‌ట్రా టైమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి మాత్రం 1 హవర్ 20 మినిట్స్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ టైము. అండ్ మనకి నెగెటివ్ మార్కింగ్ వచ్చేసరికి హాఫ్ మార్క్ నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 1/2 మార్క్స్ అయితే నెగెటివ్ మార్క్స్ పోతాయి ప్రతి రాంగ్ ఆన్సర్‌కి. అదే మనకి బ్యాంకింగ్‌లో అయితే 1/4 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే ప్రతి 4 రాంగ్ ఆన్సర్స్‌కి 1 మార్క్ అయితే పోతుంది. కానీ ఇక్కడ ఎస్ఎస్‌సిలో మనకి ఎస్ఎస్‌సి సీజీఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్‌లో మనకి 2 రాంగ్ ఆన్సర్స్‌కి 1 మార్క్ పోతుంది. అండ్ సీజీఎల్‌కి మీరు ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ మనం చూసుకున్నట్టయితే ఒక 150 మార్క్స్ వరకు అయితే ఉంటుంది. సో, 150 మార్క్స్ వచ్చేటట్టు మీరు ప్రిపేర్ అయితే మీరు సీజీఎల్ ఎగ్జామినేషన్ అయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఈ 150 మార్క్స్ అనేది ఎగ్జాక్ట్ మార్క్స్ అయితే కాదు. బట్ మాక్సిమం ఈ 150 మార్క్స్ లెవెల్‌లో అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సుంటుంది సీజీఎల్ ఎగ్జామినేషన్‌కి. ఈ ఎగ్జామినేషన్ టోటల్ 200 మార్క్స్‌కైతే కండక్ట్ చేస్తారు. అన్ని సెక్షన్స్ ఈచ్ 50 మార్క్స్ కదా! అలా 4 సెక్షన్స్ ఉన్నాయి. సో, టోటల్ 200 మార్క్స్‌కనమాట ఈ ఎగ్జామినేషను. అండ్ మనకి కట్ ఆఫ్ వచ్చేసరికి ఒక 140, 150 రేంజ్‌లో అయితే ఉంటుంది. సో, ఈ రేంజ్‌లో మీరు ప్రిపేర్ అయితే మీరు ఈజీగా సీజీఎల్ ఎగ్జామినేషన్ అనేది క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 2 పేపర్స్ అయితే ఉంటాయి. అందులో సెషన్ 1లో మనకి మాడ్యూల్స్ ఉన్నాయి కదా! మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 ఉన్నాయి. సో, ఫస్ట్ మాడ్యూల్‌లో మనకి మ్యాథమెటికల్ ఎబిలిటీ అయితే ఉంటుంది. సో, అది 30 క్వెషన్స్ అయితే ఉంటాయి. అండ్ మాడ్యూల్ 2లో మనకి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే రీజనింగ్ అన్నమాట. రీజనింగ్ వచ్చేసి 30 క్వెషన్స్ ఉంటాయి. సో, టోటల్ 60 క్వెషన్స్ ఈచ్ 3 మార్క్స్‌కైతే ఉంటుంది. ఈ 60 క్వెషన్స్ అనేవి 3 మార్క్స్‌కుంటే టోటల్ 180 మార్క్స్‌కైతే ఉంటుంది పేపర్ 1. అండ్ దీని టైమ్ పీరియడ్ వచ్చేసరికి మనకి 1 అవర్ టైమ్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్. అండ్ 20 మినిట్స్ ఎక్స్‌ట్రా టైమ్ అనేది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ప్రొవైడ్ చేస్తారు. సో, వాళ్ళకి 1 అవర్ 20 మినిట్స్ టైమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫైనల్‌గా. మనం సెక్షన్ 1 కోసం డిస్కస్ చేసుకున్నాం కదా! ప్రీవియస్‌గా. సో, ఇది సెక్షన్ 2 అన్నమాట. ఇది సెషన్ 1. సెషన్ 1లో సెక్షన్ 1, సెక్షన్ 2 ఉంటాయి. సో, ఇది సెక్షన్ 2. సెషన్ 1లో సెషన్ 2. సో, దీంట్లో మాడ్యూల్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్‌నెస్ అయితే ఉంటుంది. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనకి 45 క్వెషన్స్ ఉంటాయి. అండ్ జనరల్ అవేర్‌నెస్ వచ్చేసరికి మనకి 25 క్వెషన్స్ అయితే ఉంటాయి. టోటల్ 70 క్వెషన్స్ ఈచ్ 3 మార్క్స్‌కైతే ఉంటుంది. అండ్ ఫైనల్‌గా మనకి 210 మార్క్స్‌కైతే ఉంటుంది ఈ సెక్షన్ 2 అనేది. అండ్ నెక్స్ట్ సెక్షన్ 3లో మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది కంప్యూటర్ నాలెడ్జ్.
మీకు కంప్యూటర్ నాలెడ్జ్ రావాలంటే ఎంఎస్ ఆఫీస్ ప్రిపేర్ అవ్వండి. ఎంఎస్ ఆఫీస్ షార్ట్‌కట్ కీస్ ఉంటాయి కదా! మాక్సిమం దాని నుంచే ఎక్కువ క్వెషన్స్ అయితే వస్తాయి. సో, అది 20 క్వెషన్స్ అయితే ఉంటది. అది ఈచ్ 3 మార్క్స్‌కైతే ఉంటుంది. అండ్ కంప్యూటర్ సెక్షన్ వచ్చేసరికి టోటల్‌గా 60 మార్క్స్‌కైతే ఉంటుంది. అండ్ దీనికి టైమ్ వచ్చేసరికి మనకి 15 మినిట్స్ టైమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ 20 మినిట్స్ టైమ్ అనేది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ సెషన్ 2లో సెక్షన్ 3 చూద్దాం. ఇదేంటంటే మనకి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అన్నమాట. డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్. సో, ఇది 15 మినిట్స్ అయితే ఉంటుంది ఈ టైపింగ్ టెస్ట్. ఇదంతా పేపర్ 1లో ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసరికి మనకి స్టాటిస్టిక్స్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పేపర్ ఉంటది. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్‌కి ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి పేపర్ 2 అనేది ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకి ఓన్లీ పేపర్ 1 ఉంటుంది. సో, ఈ స్టాటిస్టిక్స్ పేపర్ వచ్చేసి మనకి 100 క్వెషన్స్ ఉంటాయి. అండ్ ఈచ్ 2 మార్క్స్ అన్నమాట. 100 క్వెషన్స్ ఫైనల్‌గా 200 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ టైమింగ్ వచ్చేసరికి 2 అవర్స్ టైమ్ అయితే ఉంటుంది ఈ పేపర్ 2కి. అండ్ ఎక్స్‌ట్రా 40 మినిట్స్ టైమ్ అనేది ఈ స్క్రైబ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఎక్స్‌ట్రా 40 మినిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఒకసారి పేపర్ 1 కోసం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఏమేమి టాపిక్స్ ఉన్నాయో. సో, దాంట్లో మనకి మ్యాథమెటికల్ ఎబిలిటీ టాపిక్ ఉంది. అంటే యాప్టిట్యూడ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ రీజనింగ్ టాపిక్ ఉంది. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టాపిక్ ఉంది. అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్‌నెస్ జీకే అయితే ఉంది. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ స్పీడ్ టెస్ట్ అయితే ఉన్నాయి. సో, పేపర్ 1లో ఉన్నాయి ఇవన్నీ టాపిక్స్ కూడా. ఈ పేపర్ 1లో ప్రతి సెక్షన్ కూడా మనం క్లియర్ చేయాల్సి ఉంటది. అంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఇచ్చారు. సో, ప్రతి సెక్షన్ కూడా మనం క్లియర్ చేయాల్సి ఉంటది. రీజనింగ్ క్లియర్ చేయాల్సి ఉంటది. యాప్టిట్యూడ్‌లో మనకి మినిమమ్ మార్క్స్ అయితే రావాలి. ప్రతి సెక్షన్‌లో మనం మినిమమ్ మార్క్స్‌తో మనం కట్ ఆఫ్ అయితే క్లియర్ చేయాలి. అండ్ నెక్స్ట్ సిలబస్ విషయానికొస్తే మనకి రీజనింగ్, జీకే, యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్‌లో చాలా టాపిక్స్ అయితే ఉంటాయి. సో, దీని మీద నేను సెపరేట్ వీడియో అయితే చేస్తాను. దాంట్లో మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి. మన నెక్స్ట్ వీడియోలో ఎస్ఎస్‌సి సిలబస్ ఏంటి? సీజీఎల్‌కి సంబంధించిన సిలబస్ ఏంటి? అండ్ దీని అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలో మీకు ఫుల్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ ఆల్.